హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తుల విషయంలో ఏసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన బినామీ పేర్ల మీద ఉన్న ఇండ్లు, పొలాలను అమ్మకాలు జరపకుండా ఏసీపీ అధికారులు జప్తు చేశారు. ఒకవేళ ఎవరైనా సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు నోటీసులు పంపారు. కోర్టులో కేసు తేలే వరకు ఏసీపీ ఆధీనంలో సదరు ఆస్తులు ఉంటాయని వెల్లడించారు. హెచ్ఎండిఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఏసీపీ దూకుడు పెంచింది. ఆయన ఆస్తుల బినామీలను విచారించడమే కాకుండా పలువురిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే తాజాగా ఈ కేసు పూర్తి స్థాయిలో తేలే వరకు ఆస్తుల అమ్మకాలకు బ్రేక్ వేసింది. శివ బాలకృష్ణ అక్రమ ఆస్తులు 214 ఎకరాలు ఉన్నట్లుగా ఏసీపీ గుర్తించింది. ఇక 29 ప్లాట్లు, 7 ప్లాట్లు, ఒక విల్లాతో పాటు 250 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా ఏసీపీ తెలిపింది. ఈ ఆస్తులు బాలకృష్ణ భార్య, కూతురు, సోదరుడు, అల్లుడు సహా మరికొందరి పేర్లతో రిజిస్టర్ చేయబడ్డాయని గుర్తించారు అధికారులు. బాలకృష్ణ కూడబెట్టిన ఆస్తుల్లో 70% అతని సోదరుడి పేరు మీద ఉన్నట్లుగా గుర్తించారు. తర్వాత వారు అక్రమంగా సంపాదించిన సంపద నిర్వహణ బాధ్యత, ఇందులో భూమి, ప్లాట్లు కొనుగోలు చేయడం, వాటిని నమోదు చేసుకోవడం మరియు వాటిని నిర్వహించడం జరిగింది. అయితే బాలకృష్ణ అక్రమాస్తులు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉన్నాయి. జనగాంలో 102 ఎకరాల వ్యవసాయ భూమి, యాదాద్రి భువనగిరిలో 66 ఎకరాలు, నాగర్ కర్నూలులో 38 ఎకరాల వ్యవసాయ భూమి, ఇక రంగారెడ్డి జిల్లాలో 12 ప్లాట్లు, మెదక్, మెడ్చల్లో 2 ప్లాట్లు, సంగారెడ్డిలో మరో 3 ప్లాట్లు ఉన్నట్లుగా గుర్తించారు ఏసీపీ అధికారులు. బాలకృష్ణ తన సంపదలో ఎక్కువ భాగాన్ని జనగాం, యాదాద్రిలో కొనుగోలు చేశారని ఏసీపీ తెలిపింది. అలాగే తెలంగాణలో పలు జిల్లాలతో పాటు ఆంధ్రాలో కూడా ఆస్తులు వెలికేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈ ఆస్తుల చిట్టా తీసుకున్న ఏసీపీ సంబంధిత రిజిస్టర్ కార్యాలకు నోటీసులు పంపింది. ఈ కేసు తేలే వరకు వాటిని అమ్మకాలు, కొనుగోలు చేయొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇక బాల బినామీలు భరత్, భరణి, సత్యనారాయణ, శ్రీకలకు సైతం నోటీసులు పంపింది ఏసీబీ